అన్ని శాఖల కంటే వ్యవసాయ శాఖకి ఎక్కువ నిధులు ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. మన దగ్గరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ చేశాం 2 లక్షల వరకు బాకీ ఉన్న వాళ్ళకి. రైతు భరోసా, రైతు బోనసు ₹500 కింటాకి ఇచ్చాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు నాగార్జున సాగర్ కాలువని పెద్దలు వెంగళరావు గారు ఈ ప్రాంతాన్ని మీదకెళ్ళి తీసుకెళ్లిన పరిస్థితిని చూశాం. మీరిచ్చిన శక్తిని వృధా కానియకుండా పైన మనకున్న అవకాశాలని, సంబంధాలని, పరిచయాల్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లు వైరా చెరువు పోతే ఏనుకూరు మీదకెళ్ళి జులూరుపాడు మండలానికి, ఏనుకూరు మండలానికి డిస్ట్రిబ్యూటివ్ కెనాల్ ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు రావాలని కోరుకున్నాం. రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వేయించలేని బోర్లు మనం ఏనుకూరు మండలం అయితేంది, కొడిజర్ల, కారేపల్లి, జులూరుపాడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇస్తే గత ప్రభుత్వం వాళ్ళని వ్యవసాయం చేయనీయకుండా కేసులు పెట్టి హరితారం పేరుతో చెట్లు నాటి రైతుల్ని జైలు పెట్టి ఇప్పటికి కూడా కేసులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. పక్కనే కొనిజల మండలం ఎల్లన్న నగర్లో 20 రోజుల బాలంతా అమ్మని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాక ఆ భూములలో ప్రభుత్వంతో మెప్పించి ఒప్పించి 100 బోర్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ప్రభుత్వాన్ని మెప్పించి భద్రాచలం ఐటీడీఓ 4 మంత్రుల్ని, జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రి, ఖమ్మం భద్రాద్రి కలెక్టర్లని, ఐటీడీఓ పిఓని, 2 డిఎఫ్ఓలని అందరిని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏదైతే రైతులకు పోడు భూముల పట్టాలు ఇచ్చిండ్రో వాళ్ళందరికీ బోర్లు ఇచ్చే అవకాశం కల్పించాలి, పర్మిషన్ ఇవ్వాలి, ఎవరు అడ్డం రావద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నారు మీరు, ఇటు పోయినా అటు పోయినా వరి పొలాలు, మొక్కజొన్న కంకులు చూస్తుంటే గుట్టలు గుట్టలా పేరుకుపోయినాయి 2 పంటలు. చాలా సంతోషంగా రైతాంగం ఉన్నది. గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రకంగా మొక్కజొన్న కేంద్రం కూడా కొనిజర్లలో ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ చేయలే. మనమే మొన్న 3-4 రోజుల క్రితం ప్రభుత్వాన్ని మెప్పించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించాం. నిన్న కూడా వరిదాని కేంద్రం ప్రారంభించాం. సరే, అంతిమంగా నేను చెప్పదలుచుకుంది, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజలు కావాలని కోరుకున్నారో, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఇలా ఉచిత బస్సులు, ఇలా మహిళా సోదరులు మొత్తం ఏనుకూరులో ఉన్న మహిళా సోదరులు బస్సు ఎక్కే డబ్బులన్నీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కడతా ఉన్నది. మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో ఆర్టీసీ వాళ్లకును, ఇటు ఫైనాన్స్ గవర్నమెంట్ వాళ్ళకి మొత్తం లెక్కలు చూసి ఏ నెలకు ఆ నెల డబ్బులు కడితే మొన్న దాదాపు 5-6 వేల మంది డ్వాక్రా గ్రూప్ మహిళలతో మీటింగ్ పెట్టించి ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ మంత్రి, ఇటు డిప్యూటీ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు నన్ను కూడా రమ్మంటే పోయినా. నేను 10,000 కోట్ల రూపాయలు మహిళా సోదరిమణుల పక్షాన బస్సులెక్కిన ఛార్జీలు ప్రభుత్వం ఆర్టీసీ కట్టిందని చెప్పేసి ఆ రోజు లెక్కలు తేలే.